హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి. 2 కౌన్సిల్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, సరైనటువంటి భద్రత కానీ, మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, I invite your attention to your telephone conversation on 3rd June requesting to return the electronic items supplied to my camp office AEP LA, and to inform that despite such and the said electronics items are not traceable since they were supplied long back and they might be in wear and tear position and due to which the same might be dumped elsewhere. I am therefore to request you to calculate the present value of the said items so as to make the payment, or otherwise if permitted the same may be treated as wear and tear. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేర్ అండ్ టేర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ I invite your attention to your telephone conversation on 3rd June requesting to return the June and wish to inform that the furniture which was being used in my office at Hyderabad has been shifted to my camp office at Sattanapalli and Guntur for my official use. On the eve of change of government, instead of returning the old furniture, I want to pay the cost of the said furniture. Therefore, I request you to calculate the value of the said furniture items so as to make the payment, or otherwise, if permitted, the same may be treated as wear and tear items. This is June 6th అన్నమాట. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను. ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో. నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను. ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బు ఇస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా, లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది. మీరు ఏం చెప్తే నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడెక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. ఏడిది దొంగతనం ఏ మాటలు మరి. అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు. మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి. క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచరో లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదైనా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్తాం. లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఓసారి కోరుతుంటారు. కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం.
ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఐడికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అన్నీ రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది ప్రొసీజర్. జరిగి ప్రభుత్వం వాళ్ళు 4వ తారీఖున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజే మనం సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమేట్ చేసాం, హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్ని హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంకా ఏమైనా ఉన్నాయనుకో చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, వాళ్ళు గతంలో పనిచేశారు. ఒక్క ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. గతంలో దేవినేని ఉమ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 45 కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు. ఎవరి డబ్బు మరి అది? అన్నీ మనం మాటలు తవ్వుకుంటే 100 బయటపడతాయి. సో ఏదేమైనప్పటికీ ఇవి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు గతంలో వాళ్ళు కోడెల శివప్రసాద్ గారితో కంపేర్ చేస్తున్నారు, అది సంవత్సరం పోయిన తర్వాత వచ్చింది బయటికి. అది ఇది మేము అధికారం పోయి కేవలం 15 రోజులు అయింది, 15 రోజులు కూడా పూర్తిగా అవ్వలేదు. ప్రొసీజర్ ప్రకారం అని జరుగుతుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉంటే వాళ్ళు అయితే రేట్ కడుతుంటారు, లేకపోతే మనకు ఒకళ్ళు మెటీరియల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటాం. ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటిది. ఇంక వారికి ఏది నోటుకు వస్తే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఏది పడితే అది మేము మాట్లాడతాం, ఏది పడితే అది అబాండాలు వేస్తాం, ఏది పడితే అది మేము చిత్రీకరిస్తామని అంటే సిస్టంలో కొన్ని ఉంటాయి. అందులో కూడా కొంతమంది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు, గతంలో పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత ఫాలో అయ్యి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మాట్లాడితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం.